గాయస్ ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే పెట్టినా చూడండి. సో మేడం ఏమంటుంటే వనిత అవుల మంద అంట. ఛానల్ నేమ్ వచ్చేసి అన్యాయాన్ని బోందాని తలకాయ యూట్యూబ్ డిటెక్ట్ చేస్తుంది. ప్లేలిస్ట్ ద్వారా వ్యూస్ పెంచుకుంటే లూప్స్ వీడియో కింద డిటెక్ట్ చేస్తారు. ఒరిజినల్ వ్యూస్ అవ్వదు. మానిటైజేషన్ సంగీతం గోవింద అయితే కామెంట్ చేశారు. సో మీకు తెలిస్తే వీడియో చేయండి మేడం, ఇలా ఎందుకు కామెంట్ చేస్తారు? అండ్ ఏదైతే మనం యూట్యూబ్లో లైవ్ పెడితే సో ఎందుకు డిటెక్ట్ అవుతుంది వ్యూస్? సో మీకు తెలుస్తుందా ఇలా? సో మీకు తెలిసి ఉంటే వీడియో చేయండి. ఎందుకు ఇలా కామెంట్ చేస్తారు, బ్యాడ్గా కామెంట్ చేస్తారు? సో నేను మీకు క్వశ్చన్ వేస్తున్నా ఏంటంటే, మీరు లైవ్ స్ట్రీమ్ పెట్టిన తర్వాత మీకు మానిటైజేషన్ కాకుంటే లైవ్ స్ట్రీమ్ పెట్టండి, పక్కా లైవ్ స్ట్రీమ్ పెట్టండి, వీడియోస్ ప్లే చేయండి. వీడియోస్ ప్లే చేసిన తర్వాత ఏదైతే వ్యూస్ వస్తాయో అది మానిటైజేషన్ సెక్షన్లో వాచ్ టైం అయితే యాడ్ అవుతుంది. వాచ్ టైం యాడ్ అయిన తర్వాత సో పక్కా మానిటైజేషన్ మీరు చేయండి. మానిటైజేషన్ కాకుంటే సో నేను ఛానల్ డిలీట్ చేసేసుకుంటా, ఛానల్లో వీడియోస్ చేయనమాట, యూట్యూబ్లో వీడియోస్ చేయను. సో ఇలా ఎందుకు కామెంట్ చేస్తారు? పక్కా మానిటైజేషన్ అవుతుంది. ఈ మేడం ఎలా చెప్తుందో చూడండి. సో మానిటైజేషన్ కాదు గోవింద, అండ్ వ్యూస్ పెంచుకుంటే లూప్ వీడియోస్ కింద డిటెక్ట్ చేస్తారు. అయితే ఒరిజినల్ కంటెంట్ అండి. ఇప్పుడు మనం లైవ్ స్ట్రీమ్ పెడుతున్నాం, ఓకే, లైవ్ స్ట్రీమ్ పెడుతున్నాం, మన వీడియో ప్లే చేస్తున్నాం. సో లైవ్ స్ట్రీమ్లో ఎవరైనా చూస్తే ప్లే చేస్తే చూస్తారు. సో ఒక వీడియో 1 hour ఉందనుకోండి, ఒక 100 మెంబర్స్ చూస్తున్నారు అనుకుంటే 100 hours వచ్చేస్తాయి అనమాట. 100 hours వాచ్ టైంలో యాడ్ అవుతుంది, మన మోనిటైజేషన్ సెక్షన్లో యాడ్ అవుతుంది. సో ఇందులో తప్పేంటండి? సో మీరు ఇలా కామెంట్ చేయడం తప్పు కదా. సో నీ అన్నయ్య నీ బొందా అయితే కామెంట్ చేస్తారు, ఇలా ఎందుకు కామెంట్ చేస్తారు? సో ఇలా కామెంట్ చేయడం తప్పండి. సో ఇలా అయితే కామెంట్ చేయకండి. అన్నయ్య నీ బొందా నీ తలకాయ అయితే కామెంట్ చేస్తారు, పిచ్చి పిచ్చిగా కామెంట్ చేస్తారండి. మన ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే చూస్తున్నారో, ఈ మేడం మంచి చేసిందా ఎలా చేసిందో అయితే కామెంట్ చేసుకోండి. ఎందుకోసం అంటే అన్నయ్య నీ బొందా నీ తలకాయ అయితే ఇలా కామెంట్ చేసినారు. అండ్ యూట్యూబ్లో డిటెక్ట్ చేస్తున్న ప్లేలిస్ట్ ద్వారా వ్యూస్ పెంచుకుంటే లూప్ వీడియో కింద డిటెక్ట్ చేస్తారంట. ఒరిజినల్ వ్యూస్ అవ్వవు. మానిటైజేషన్ సంగీతం గోవింద్ అయితే కామెంట్ చేసిండ్రు. మానిటైజేషన్ గోవిందనా? ఎందుకు మానిటైజేషన్ గోవిందా? నేను మీ ఛానల్ పంపండి, నేను మానిటైజేషన్ చేసి ఇస్తాను. మీకు అంత డౌట్ ఉంటే, మీకు తెలియకుంటే నేను మానిటైజేషన్ చేసి ఇస్తాను. లైవ్ స్ట్రీమ్ పెట్టి మానిటైజేషన్ చేసి ఇస్తాను. ఎన్నో ఛానల్ మానిటైజేషన్ చేసి ఇచ్చిన, మీదొక ఛానల్. సో ఎన్నో ఛానల్ మానిటైజేషన్ చేసి ఇచ్చిన అనమాట ఆడియన్స్ కు. ఇంపాసిబుల్ అండి. సో ఎట్లయితే కామెంట్ చేయకండి. ఎందుకోసం అంటే చాలా ఆడియన్స్ మీ కామెంట్ చూసి అండ్ పక్కదారులు పడతారనమాట. సో ఇలా అయితే కామెంట్ చేయకండి. మీకు తెలిస్తే, ఇన్ కేస్ మీకు తెలిస్తే వీడియో చేయండి, యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయండి. మరి మీకు తెలుస్తుంది కదా ఎలాగో, మరి వీడియోస్ అప్లోడ్ చేయండి యూట్యూబ్లో. ఎలాగో మీకు తెలుస్తుంది కదా, యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయండి. సో మంచిది కదా. అండ్ ఏదో కామెంట్ చేసి నాకు తెలుస్తుంది సంగీతం గోవింద ఒరిజినల్ వ్యూస్ అవ్వవు, మానిటైజేషన్ కాదు, ఇలా ఎందుకు కామెంట్ చేస్తారండి? బ్యాడ్ కామెంట్ చేయకండి. మీకు తెలిస్తే వీడియోస్ అప్లోడ్ చేయండి. సో నేను చెప్తున్నా కదా, పక్కా మీ ఛానల్ నేను మానిటైజేషన్ చేసి ఇస్తా. అండ్ లైవ్ స్ట్రీమ్ పెట్టండి, లైవ్ స్ట్రీమ్ పెట్టి అండ్ వేరే వీడియోస్ అప్లోడ్ చేయకండి. నేను చెప్తున్నా కదా, ఏదో వీడియో అప్లోడ్ చేశాను కదా, 50 వీడియోస్ ఉండాలని చెప్పాను కదా, 50 వీడియోస్ యూట్యూబ్లో అండ్ 1 hour వీడియో ఉండాలి. ఉన్న తర్వాత మీరు లైవ్ స్ట్రీమ్ పెట్టండి. లైవ్ స్ట్రీమ్ పెట్టిన తర్వాత సో ఆ లైవ్ స్ట్రీమ్కి వ్యూస్ ఏదైతే కౌంట్ అయినవి ఉంటాయో అండ్ మానిటైజేషన్ సెక్షన్లో వాచ్ టైం యాడ్ అవుతుందో అండ్ పక్కా దాన్ని అయితే మానిటైజేషన్ చేసి నేను ఇస్తాను. మానిటైజేషన్ చేసి నేను ఇస్తాను అనమాట, పక్కా మానిటైజేషన్ చేసి నేను ఇస్తాను అనమాట. సో మీలో ఎవరికైనా డౌట్ ఉంటే 100% నేను మానిటైజేషన్ చేసి ఇస్తాను. ఎన్నో ఛానల్ మానిటైజేషన్ చేసి ఇచ్చిన, కంప్లీట్లీ మానిటైజేషన్ చేసి ఇచ్చిన అనమాట. సో నాకు ఏదైతే తెలుస్తుందో మీకు అది షేర్ చేస్తున్నాను అనమాట. సో అట్లా మీరు బ్యాడ్గా కామెంట్ చేయకండి. ఎవరికైతే తెలిస్తే వీడియో చేయండి, నేనైతే సలహా ఇస్తున్నాను అనమాట. సో కొన్ని టిప్స్ తెలిసిన వరకు నేను మీకు చెప్తున్నా, షేర్ చేసుకుంటాను అనమాట. సో నాకు తెలియకుంటే కొంత ఆడియన్స్కు అడుగుతా లేదా చూస్తాను, యూట్యూబ్లో రీసెర్చ్ చేస్తా. తెలియకుంటే, తెలిస్తేనే మీకు చెప్తాను అనమాట, తెలియదు నేను చెప్పాను. సో అట్లా మీరు బ్యాడ్గా కామెంట్ చేయకండి. నేను రిక్వెస్ట్ చేస్తాను అండ్ ఫోర్స్ చేస్తాను, మీకు సలహా అని చెప్తున్నాను అనమాట. సలహా కూడా కాదు కదా. సో మీకు చెప్తున్నాను అనమాట. మన ఆడియన్స్ ఎవరైతే మన వీడియో ఇంతవరకు వాచ్ చేసిండ్రు అనుకుంటే మేడంకు సో కామెంట్ ఏం చేస్తారా అనేది, ఫీడ్బ్యాక్ ఏమి ఇస్తారా అనేది నాకైతే కామెంట్ చేయండి 100%. సో మేడంకి అయితే కామెంట్ చేస్తారా, ఎలా చేస్తారా అనేది నాకు తెలియదు. ఇలా అయితే కామెంట్ చేసిండ్రు, అన్నయ్య నీ బొందా, అన్నయ్య నీ తలకాయ అయితే కామెంట్ చేశారు. మేడం తప్పండి, ఇలా అయితే కామెంట్ చేయకండి. ఇదేనండి ఈరోజు ఈ వీడియో. అండ్ మేడం గురించి అయితే వీడియో చేశాను, తలకాయ బండ అయితే కామెంట్ చేశారు. పక్కా మానిటైజేషన్ అవుతుంది. ఎవరైతే లైవ్ స్ట్రీమ్ పెట్టారో 50 వీడియోస్ ఉండాలి అండ్ లైవ్ స్ట్రీమ్ పెట్టండి, పక్కా నేను మానిటైజేషన్ చేసి ఇస్తాను, 100% గ్యారంటీ ఇస్తున్నాను అనమాట. సో మీలో ఎవరైనా డౌట్ ఉంటే సో నన్ను కామెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో ఇచ్చినందుకు. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, డైలీ మార్నింగ్ 7 o'clockకి ఫ్రీ ప్రమోషన్ వస్తుంది. డైలీ మార్నింగ్ 7 o'clockకి వీడియో వస్తుంది అండ్ ఈవినింగ్ 6 o'clockకి ఒక వీడియో వస్తుంది.